ఇది చాలా అద్భుతమైన పుస్తకం. పుస్తకాన్ని సారు రాయడానికి అంతముందుకు అణగారిన వర్గాల చరిత్రను బయటకు తీసుకొచ్చిన గొప్ప స్కాలర్లను చాలా లోతుగా అధ్యయనం చేసింది. మనకు గొప్ప స్కాలర్ అని అంబేద్కర్ గుర్తొస్తాడు. దానికంటే ముందు రణజిత్ గుహ అని మొత్తం సబాల్టన్ స్టడీస్ ని 80s కుల సంబంధమైన హింస సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఆ సంఘటనలను సిద్ధాంతపరంగా ఏ ఒక్క సిద్ధాంతానికి పరిమితం కాకుండా ఒక సంఘటన జరిగినప్పుడు మనకు 2 రకాల అభిప్రాయాలు ఏర్పడతాయి. మన రాష్ట్రంలోనైతే లెఫ్ట్ ఓరియంటెడ్ థింకింగ్, అంబేద్కర్ ఓరియంటెడ్ థింకింగ్, దళిత్ ఓరియంటెడ్ థింకింగ్. అంబేద్కర్ ఓరియంటెడ్ థింకింగ్ అది చాలా ఉన్నతమైంది. దళిత్ ఓరియంటెడ్ థింకింగ్, లెఫ్ట్ ఓరియంటెడ్ థింకింగ్, ఈ 2 విషయాలు మనం జనరల్ గా ఒక సంఘటన జరగగానే అది దాని గురించి చెప్పేస్తాం. ఇప్పుడు ఒక కాస్ట్ వ్యాలెన్స్ జరిగినప్పుడు మనం ఒక దళిత వర్గానికి, దళిత దృక్పథం ఉన్న వాళ్ళు ఏమంటే ఇది కులహంకారంతో ఈ హత్యలు జరిగినాయి, ఇది వాస్తవం, అది కాదట్లేదు సార్ ఎక్కడ, అది వాస్తవం. కానీ అదొక్కటే సరిపోదు. ఆ సంఘటనని స్పెసిఫిక్ గా అర్థం చేసుకోవడానికి ఆ ఒక్క కోణం సరిపోదు. సారు ఆ సంఘటనని కొత్తగా శూద్ర కులాలు స్వతంత్రం వచ్చిన తర్వాత దాని ఒక స్టోరీ లాగా, ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ కొత్త కులాలు రాజకీయంగా ఎదుగుతున్న క్రమంలో, రాజకీయంగా ఎదిగిన తర్వాత ఈ దళితుల సపోర్ట్ లేదు. అప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి దళితుల సపోర్ట్ ఉన్నది. మాకు ఈ దళితుల సపోర్ట్ లేదు అనే ఆవేదనతో ఉన్న కాంపిటేటివ్ పాలిటిక్స్ లో ఎమర్జ్ అవుతున్న ఒక కొత్త కులాన్ని, ఆ పొలిటికల్ డైనమిక్స్ ను దృష్టిలో పెట్టుకొని ఆ వైలెన్స్ ని అర్థం చేసుకోవాలి. ఇట్లా ప్రతి సంఘటనను కూడా ఒకటే కోణం నుండి కాకుండా అన్ని కోణాల నుంచి ఒక విషయాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కోణాలను ఎట్లా అధిగమించాలి అని చెప్పేది ఈ పుస్తకం రాయడానికి సారు అంతకుముందున్న గొప్ప మేధావులు రణజిత్ గుహ ప్రధానంగా సారుని చాలా విపరీతంగా ప్రభావితం చేసి ఉంటాడు ఈ పుస్తకం. నాకు అర్థమైంది. అతను ఒక్కడే కాదు, ఇంకా తర్వాత మార్క్స్, అంబేద్కర్, ఇంకా చాలా రచనలు, దేశంలో ఉన్న సైద్ధాంతిక రచనలన్నిటినీ చాలా లోతుగా అధ్యయనం చేసిన తర్వాత సారు ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం పోస్ట్ అండ్ ఎమర్జెన్సీ కంటే ముందు పరిస్థితి చెప్తా కొంత ఈ పుస్తకాల్లో సార్ ఏ విధంగా రాశారు. స్వతంత్రం వచ్చిన తర్వాత అగ్రకులాల వాళ్ళు మంచిగా చదువుకొని బ్యూరోక్రసీ పాలిటిక్స్ లో చాలా బాగా స్టెబిలైజ్ అయిపోయాయి. 67 వరకు మొత్తం స్వతంత్ర భారతదేశంలో బ్యూరోక్రసీ, గవర్నెన్స్ అంతా, ప్రభుత్వ వ్యవస్థలో అగ్రకులాల వాళ్ళు చాలా బలంగా నాటుకుపోయింది. ఇందిరాగాంధీకి 67 తర్వాత ఆమెకున్న రాజకీయ నేపథ్యంతో ఇక్కడ ఒక రెవల్యూషనరీ రిఫార్మ్స్, ల్యాండ్ పంచాలనుకుంది. రెవల్యూషనరీగా మార్పులు తీసుకురావడం కోసం ఏమైనా చర్యలు తీసుకున్నామంటే బ్యూరోక్రసీ కదలదు. పంచాయత్ రాజ్ వ్యవస్థలు, రాజకీయ పార్టీలు చాలా బలంగా, బ్యూరోక్రసీలో చాలా బలంగా ఉన్నత వర్గాలలో నిండిపోయాయి. ఆమెకు అప్పుడున్న రాజకీయ పరిస్థితి ఏంటంటే ఆమె వాటన్నిటిని అధిగమించి డైరెక్ట్ గా కార్యక్రమాలు చేయాలి. తద్వారా తను కొత్త నాయకత్వం, ఇందిరాగాంధీ మన ఈ
పురుషాంకర సమాజంలో మహిళ నిలదొక్కుకోవాలంటే ఉన్న వాళ్ళంతా చాలా స్ట్రాంగ్ ఉన్నారు, ఎవరు కదలరు. ఆ పార్టీలో కూడా అదే పరిస్థితి. సో ఆమె ఎమర్జ్ కావడం కోసం, ప్రజలకు దగ్గర అవడం కోసం చాలా డైరెక్ట్ గా పథకాలను 20 సూత్రాల పథకం కావచ్చు, బ్యాంకుల నేషనలైజేషన్ కావచ్చు, ల్యాండ్ రిఫార్మ్స్ కావచ్చు, డైరెక్ట్ గా అనౌన్స్ చేసేది. అది కొంత మార్పు తీసుకురావడానికి ఉపయోగపడ్డది, కానీ ఆమె ఒక నిరంకుశ అధికారిగా మారడానికి పరిస్థితులు దారితీస్తుంది. ఇది ఒక అంశం. దీని తర్వాత గ్రీన్ రెవల్యూషన్ జరిగింది. గ్రీన్ రెవల్యూషన్ జరిగిన తర్వాత మన రాష్ట్ర పరిస్థితులు, మన రాష్ట్రంలో వచ్చిన మార్పులు ఏంటి అంటే, మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ 70-80 వచ్చేసరికి ఒక కొత్త కులము ఆంధ్రాలో పంటలు బాగా పండడం వల్ల, గ్రీన్ రెవల్యూషన్ రావడం వల్ల, హరిత విప్లవం రావడం వల్ల అక్కడ వ్యవసాయంలో సంపాదించిన సర్ప్లస్ ఏదైతే ఉందో దాన్ని పరిశ్రమలలో, సినీ ఇండస్ట్రీలలో ఖర్చు పెట్టి చాలా గొప్ప ఎంటర్ప్రీనర్ గా తయారయ్యింది, చాలా గొప్ప ఆర్థిక శక్తిమంతులుగా తయారయ్యింది. మీరు అసెంబ్లీ చూస్తే మీకు రెడ్డిస్ 6% ఉంటారు, 28 to 30% రిప్రజెంటేషన్ వాళ్ళది. కమ్మాలు 4%, 12% వరకే రీచ్ అయింది. వాళ్ళకి నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే పొలిటికల్ పవర్. పొలిటికల్ పవర్ వాళ్ళకి ఎక్కడ దొరకట్లేదు. కాంగ్రెస్ పార్టీ అంతా రెడ్డిస్ తో డామినేట్ అయ్యింది. నేను పుస్తకాలు ఉన్న అంశాలని క్రొనాలజికల్ గా సింపుల్ గా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. సిద్ధాంత చరిత్ర ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో ఇక్కడ ఈ కమ్మ వర్గం ఏదైతుందో వాళ్ళకి పొలిటికల్ పవర్ లేదు, పొలిటికల్ రిప్రజెంటేషన్ లేదు. ఈ 83 వరకు ఎన్టీ రామారావు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకు కమ్మ సామాజిక వర్గానికి ఫస్ట్ టైం పొలిటికల్ పవర్ చేతిలోకి వచ్చింది. వాళ్ళు పొలిటికల్ పవర్ వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ రాజకీయం అంతా కూడా గరీబీ హఠావో 72లో భూమిని వంచడం, బావులు చూపించడము, దళితులకు దగ్గరైంది కాంగ్రెస్ పార్టీ. ఈ దళితుల నుంచి ఏ రకంగా మద్దతు దొరకలేదు కమ్మ సామాజిక వర్గం. మనం 82లో మాకు దళిత సామాజిక వర్గం నుంచి మాకు అసలు దళితులు ఊర్లలో డిపెండ్ అయ్యేది కమ్మ ఆస్తిపాస్తుల మీద డిపెండ్ అవుతారు. కూలి పని చేయాలన్నా, వ్యవసాయ పని చేయాలన్నా కమ్మ వాళ్ళ ఆస్తిపాస్తుల మీద ఆధారపడి బతుకుతారు. సో ఆధారపడి బతికినప్పుడు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఆటోమేటిక్గా లాయాలిటీని, మాకు ఆటోమేటిక్గా వాళ్ళు మాకు లాయల్గా ఉండాలని కోరుకుంటారు బలంగా. రాజకీయంగా సామాజిక వర్గం నుంచి మద్దతు దొరకట్లేదు. ఆ పాటికి 85 వచ్చేసరికి ఆరంచేడు సంఘటన జరిగే టైంకి ఈ రిజర్వేషన్ల వల్ల, ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన పథకాల వల్ల, భూమి పంచడం వల్ల, రిజర్వేషన్ల వల్ల చాలా మంది దళిత సామాజిక వర్గాలు ఉద్యోగాలలో, వ్యాపారాల్లో మెల్లమెల్లగా పైకి వస్తున్నారు. ఎస్పైరింగ్ క్లాస్ పైకి వస్తుంది. ఈ ఎస్పైరింగ్ క్లాస్ ఈ కమ్మ సామాజిక వర్గం ఎదుగుతున్న క్రమంలో ఊర్లలో ఎన్ని మార్పులు వచ్చినా సారు అంటే అందరు ఏమనుకున్నారంటే, ఒకసారి మోడర్నైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ అయిపోయి అగ్రికల్చర్ రెవల్యూషన్ తర్వాత క్లాస్ రిలేషన్సే ప్రధానమైతే అని అనుకున్నారు. కానీ అలా జరగలే భారతదేశం. పాసివ్ రెవల్యూషన్ సార్ పదం వాడతాయి. కానీ ఈ కల్చరల్ గా, సోషల్ గా రీఫార్మేషన్ అనేది ఎక్కడ మొదలు కాలేదు. ఎంత ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పటికీ పల్లెలు, ఆ పల్లెల నుంచి పట్టణాలకు వచ్చినప్పటికీ ఈ సామాజిక సాంస్కృతికలో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి కులం అనేది వాటికి ప్రధానంగా సంబంధించింది కాబట్టి అది అట్లే ఉంది. కులహంకారము, కుల వివక్షత అవి ఏమాత్రం మారలేదు. సో ఈ కారంచేడు సంఘటన జరిగినప్పుడు
ఈ ఎమర్జింగ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఏది సంఘటన, చిన్న సంఘటన, చెరువులో బర్రెను కడుగుతుంటే అగ్రకులం అమ్మకుల బర్రెను కడుగుతుంది. ఆ మురికి నీళ్ళన్నీ ఈ దళితులకు చెందిన చెరువులో పోతుంది. అప్పటికి కొంచెం చైతన్యం వచ్చింది దళిత సామాజిక యువకులకు. అరే ఏంది మా చెరువులో ఇట్లా నీళ్లు మురికి చేస్తున్నావు అంటే వాళ్ళకి కోపం వచ్చింది, నన్ను ప్రోత్సహిస్తావా. అది అంటే సార్ ఏమంటారంటే ఇది ఒక కులహంకారంతో, ఒక కుల ద్వేషంతో పుట్టిన హింస కాదది. ఈ ఎమర్జింగ్ క్లాసెస్ కి దే వాంటెడ్ లాయాలిటీ ఫ్రమ్ ది దళిత్ కమ్యూనిటీ విచ్ దే ఫెయిల్ టు గెట్. అంటే ఆ రాజకీయ కోణంతో కూడా అర్థం చేసుకోవాలి విస్తృతంగా అని సారు ఈ పుస్తకంలో చెప్పడానికి ప్రయత్నం చేసింది. ఇప్పుడు దళిత ఉద్యమము 1985 తర్వాత స్టార్ట్ అయింది. 80 నుంచి 90 ఆ దశకంలో దళిత ఉద్యమం చాలా తీవ్రంగా స్టార్ట్ అయింది. ఈ అస్తిత్వ ఉద్యమాలకు ఉన్న లోపాన్ని సారు చాలా స్పష్టంగా చెప్తాడు. అస్తిత్వ ఉద్యమాల వల్ల చైతన్యం కలుగుతుంది, ప్రజలు మొబలైజ్ అవుతారు, ప్రశ్నిస్తారు. ఇక సారు బుక్ యొక్క గొప్పతనం ఏంటిదంటే, మనం జనరల్ గా అప్పర్ కాస్ట్ వైలెన్స్ జరగగానే అది డామినేషన్, డిస్క్రిమినేషన్, ఇంకా విక్టిమైజ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాం. కానీ రెసిస్టెన్స్ అనేది ఎట్లా పవర్ఫుల్ గా తయారవుతుంది, డామినేషన్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో సమాజంలో స్ట్రక్చరల్ గా, ప్రజలు ఐక్యమై ఉద్యమం ద్వారా రెసిస్టెన్స్ ను చేయడం ద్వారా వాళ్ళు ఎంత చైతన్యవంతులు అవుతారు, పాలసీ పరంగా ఎన్ని మార్పులు వస్తాయి, వాళ్ళ యొక్క ఆత్మగౌరవం ఎట్లా పెరుగుతుంది రెసిస్టెన్స్ అనేది. అంటే ఈ బుక్ యొక్క గొప్పతనం ఏంటంటే, ఉద్యమాల వల్ల రెసిస్టెన్స్ చేయడం ద్వారా ఒక ఇండివిజువల్, ఒక కమ్యూనిటీ ఎట్లా ఎంపవర్ కావచ్చు. ప్రభుత్వ రాజకీయ పార్టీలన్నీ పోటీ పడతాయి సీట్లు ఇవ్వడం కోసం. గవర్నమెంట్ కొత్త కొత్త పాలసీలు, ఎస్సీ సబ్ ప్లాన్, ఎస్టీ సబ్ ప్లాన్. అంటే రెసిస్టెన్స్ అనేది కూడా మనుషులను, సమాజాన్ని ఎట్లా ఎంపవర్ చేస్తుంది. అందుకే ప్రామినెంట్ గా టైటిల్ డామినెన్స్ అనగానే మనం ఇంకోటి విక్టిమ్హుడ్ గుర్తొస్తుంది, సపరేషన్ గుర్తొస్తుంది. బట్ రెసిస్టెన్స్ ఈజ్ ఎ పొలిటికల్ వెపన్, స్ట్రాంగ్ పొలిటికల్ వెపన్ టు మేక్ అన్ ఇండివిజువల్ ఎంపవర్, ఏ కమ్యూనిటీ ఎంపవర్. సో ఈ బుక్ అందుకే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎవ్రీ పేజ్ ఐ ఎంజాయ్, ఎవ్రీ చాప్టర్ ఐ ఎంజాయ్. సారు నాకేదో క్యాజువల్ పంపించిండు, నేను చదువుతున్నాను, అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. నాకు అసలు దాని గురించి రివ్యూ చేయాలి, అది దాన్ని ప్రతి పదాన్ని, ప్రతి చాప్టర్ నేను ఎంజాయ్ చేస్తున్నా, దాన్ని రివ్యూ చేయాలని ఆలోచన నాకు మైండ్ లో లేదు. ఐ వాజ్ కంప్లీట్లీ ఇమ్మర్స్డ్ ఇన్ రీడింగ్ అండ్ ఎంజాయింగ్ దట్ బుక్. సో సార్ మళ్ళా నాకు దాన్ని రివ్యూ చేయవాలి అంటే మళ్ళీ ఒక 2 సార్లు చదివాను. నాకు ఈ ఏ పేజీలో ఏ చాప్టర్లో ఏమున్నది, ఈ నాకు చాలా అంటే మంచి మెమరీ కూడా బాగున్నది. నాకు ఈ పుస్తకాన్ని అంతగానో చదవాలి. అట్లా రెసిస్టెన్స్ అనేది కూడా ఇట్స్ పవర్ఫుల్ వెపన్ గా తయారైంది. అయితే ఈ అస్తిత్వ ఉద్యమంలో లోపాలు ఏంటి అంటే, ప్రధానంగా ఏం లోపం చేస్తున్నారంటే, ఇప్పుడు దళిత ఉద్యమం స్టార్ట్ అయింది. 85లో దళిత ఉద్యమం స్టార్ట్ అయింది, చాలా పెద్ద ఎత్తున స్టార్ట్ అయింది. బొజ్జ తారక గారు, కత్తిపట్నం. అది విత్ ఇన్ షార్ట్ టైం, విత్ ఇన్ నో టైం, ఉత్తరప్రదేశ్ లో బిఎస్పి ఎన్నికలలో పోటీ చేసి, వాళ్ళకి నేపథ్యమే లేదు, ఇంత తీవ్రమైన దళిత ఉద్యమ నేపథ్యం లేదు అక్కడ. ఇట్లా సంఘటనలు జరగలే, ఇంత వైలెంట్ జరగలే. అది ఎలక్టోరల్ గా సక్సెస్ అయిన తర్వాత మెల్లమెల్లగా ఈ ఎప్పుడైతే అస్తిత్వ ఉద్యమాలు వాళ్ళకు చాలా లిమిటెడ్ గ్రాండ్ ప్రోగ్రామ్, అంటే మనం మెటీరియల్ ప్రోగ్రామ్, వేజెస్ పెంచడము, ల్యాండ్ వంచడము, సమాన అవకాశాలు కల్పించడము, ఇటువంటి విస్తృత ప్రయోజనాలు తగ్గి
ఎప్పుడైతే రాజకీయ అధికారము రాజకీయ అవకాశం రావాలని మొదలవుతుందో అప్పుడు ఆ కాంపిటీషన్ లో ఈ అస్తిత్వ సమూహంలో లుకలుకలు స్టార్ట్ అయ్యాయి. అదే జరిగింది. ఎప్పుడైతే మాదిగ గ్యాప్ వచ్చిందో, సబ్ కేటగిరీస్ వచ్చిందో, రాగానే వాళ్ళకు ఒక గ్రాండ్ విజన్, అదే మెటీరియలిస్టిక్ విజన్ స్ట్రాంగ్ గా ఉండి ఇదే ఐడెంటిటీ అస్తిత్వం కాన్షియస్ గా ఉండి ఒక గ్రాండ్ విజన్ ఉంటే, లేకపోతే ఆ గ్రాండ్ విజన్ ఉంటే ఈ చిన్న చిన్న లుకలుకలు వాళ్ళు సద్దుమణేయటం చేసుకుంటున్నారు అంతర్గతంగా చర్చలు. ఈ పొలిటికల్ ఎంట్రీ స్టార్ట్ అయిన తర్వాత, ఈ దళిత ఉద్యమంలో 2 గ్రూపులు విడిపోయిన తర్వాత, ఎప్పటి నుంచో టీడీపీ కాంగ్రెస్ కమ్మ టీడీపీ పార్టీ ఎప్పుడైతే వాళ్ళు దళితుల నుంచి ప్రోత్సాహం లేదు, మాకు ఏదో రకంగా వాళ్ళ సపోర్ట్ కావాలి అని ఎంఆర్పిఎస్ ని సపోర్ట్ చేయడం, చంద్రబాబు నాయుడు ఓపెన్ గా కేటగరైజేషన్ సపోర్ట్ చేయడం అంటే డామినెంట్ పార్టీస్ అస్తిత్వ ఉద్యమంలో లుకలుకలు ఏర్పడ్డప్పుడు వాటిని ఎట్లా వాడు బెస్ట్ ఎగ్జాంపుల్, ఎట్లా కోఆప్ట్ చేసుకుంటారు, ఎట్లా దానిలో మర్జీ చేసుకుంటారు. తర్వాత ఈ అస్తిత్వ ఉద్యమాలు చాలా వరకు మన రాష్ట్రంలో తర్వాత ఎప్పుడైతే కేటగరైజేషన్ అంటే రిజర్వేషన్లకు పరిమితమయ్యారు. ఈ ఒక అంశానికి రిజర్వేషన్లకు పరిమితం అనేది చాలా దుర్మార్గం. దృష్టిలో రిజర్వేషన్ అవసరమే కాదంటలేదు. ఎందుకంటే చదువుకునే వాళ్ళు చాలా తక్కువ పర్సెంటేజ్, 4-5-10%. ఇంకా చాలా మంది మార్జినలైజేషన్ గురై ఉద్యోగ అవకాశాలు లేకుండా, ల్యాండ్ లేకుండా, వేజ్ రేట్ పెరగకుండా, అసమానతలు విపరీతంగా పెరుగుతుంటే 90% సఫర్ అవుతుంటే అవన్నీ వదిలేసి ఈ ఒకే అంశానికి పరిమితం అవుతే, ఆ ఒకే అంశానికి పరిమితం అయితే ఆ అంశాన్ని ఒకటిస్తే వీళ్ళు మన అంతా కలిసిపోతారు కదా. ఇప్పుడు బీజేపీ పార్టీ ఉన్నది, ఆయన ఆ రోజు నుంచి నాకు నిద్ర పడతలేదు. సార్పుకు జరగడానికి కొంచెం సొలేదు, అంటే కొంచెం నాకు జర సంతోషం అనిపించింది. ఒక దళిత ఉద్యమాన్ని నడిపే వ్యక్తి ఒక ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలం ఉన్నాయని బౌలిచ్చుకొని ఏడిస్తే నేను ఇప్పటికీ అది మర్చిపోను. ఏంటి అసలు దళిత ఉద్యమం ఏంటిది, రిజర్వేషన్ పోరాటం ఏంటిది, ఎట్లా స్క్రిప్ట్ అయింది, పొయ్యి బౌలిచ్చుకొని ఏడవడం ఏంటిది, నరేంద్ర మోదీ పట్టుకొని ఏడవడం ఏంటిది, నాకు ఇప్పటికీ అర్థం. అంటే అస్తిత్వ ఉద్యమాలు పరిమిత లక్ష్యాలకు లోనైనప్పుడు ఆ పరిమిత లక్ష్యాన్ని ఇస్తే మా అంటే కలిసిపోతారు, మొత్తం మా పర్సెప్షన్ మార్చేయచ్చు. బీసీలలో చొచ్చుకోపోయింది, దళితులలో కూడా చొచ్చుకోపోయేటట్టు చేయొచ్చు. వాళ్ళు స్ట్రాటజికల్ గా ఎట్లా వాడుకుంటారు చూడండి. సో సార్ అందుకే ఈ ఎప్పుడు కూడా అంటే క్లాస్ కాస్ట్ కాన్ఫ్లిక్ట్ లో ఈ కాస్ట్ దృక్పథం చాలా తీవ్రతరమైనప్పుడు అది విభజనకు దారితీస్తుంది. ఎస్సీలలో 59 కులాలు, ఎస్టీలలో 30 గ్రూపులు. సో అస్తిత్వం ప్రధానమైనప్పుడు ఆటోమేటిక్ గా సబ్ కేటగరైజేషన్ మొదలవుతుంది, డివిజన్స్ మొదలవుతాయి. అందుకే సార్ ఏమంటాడంటే ఎప్పుడు కూడా విస్తృత లక్ష్యాన్ని మర్చిపోవద్దు, మెటీరియలిస్టిక్ లక్ష్యాలు మర్చిపోవద్దు. వేజెస్ పెరగాలి, ల్యాండ్ రిఫార్మ్స్ జరగాలి, అందరికి సమాన అవకాశాలు దొరకాలి. ఇంకా విద్య వైద్యం దొరకట్లేదు చాలా మంది. ఎంత దారుణమైన కండిషన్స్ ఉంటాయంటే మీరు ఒకసారి జడ్పీ స్కూల్ కు పోయి చూడండి. 30-40 మంది పిల్లలు ఉంటే ఎయిదర్ సింగిల్ పేరెంట్ అని ఉంటారు, పేరెంట్స్ లేకుండా అని ఉంటారు. అసలు ఒక ఆడపిల్లను వదిలే పరిస్థితి ఉండదు ఊర్లలో. జడ్పీ స్కూల్లో ఏ స్కూల్ కన్నా పోయి చూడండి. సిటీ స్కూల్స్ కాదు, సిటీ స్కూల్స్ ఫుల్ ఉన్నాయి. మైగ్రెంట్ వర్కర్స్ అంతా జడ్పీ స్కూళ్ళలో జాయిన్ చేస్తున్నారు. సిటీలో ఉన్న జడ్పీ స్కూల్స్ ఫుల్ నడుస్తున్నాయి. కానీ ఊళ్ళలో ఉన్న జడ్పీ స్కూల్లో పోండి చాలా దరిద్రంగా ఉంది. అంటే ఎప్పుడైతే ఈ అస్తిత్వ ఉద్యమం విస్తృత లక్ష్యాలను మర్చిపోయినప్పుడు ఇటువంటి లుకలుకలు సర్వసాధారణంగా జరిగింది. ఎలక్టోరల్ పాలిటిక్స్ తర్వాత ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటిది అంటే అసలు దళితులు ఉన్నవాడు ఎక్కడ దాన్ని ఎట్లా ఇమాజిన్ చేసుకుంటున్నారు? ఇన్ని లుకలుకలు ఉన్నాయి, ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, నువ్వు ఎట్లా ఒక దళితుడిని ఎట్లా ఊహించుకుంటున్నావు? అసలు దళితత్వం అనేది ఎక్కడ ఉన్నది సార్? ఇక్కడనే
చాలా స్ట్రాంగ్ గా, చాలా కమిటెడ్ గా అదొకటే దారి. దళిత్ అనే ఐడియాలజీని, అస్తిత్వానికి ఒక విస్తృత లక్ష్యాన్ని మనం కల్పిస్తే, ఇప్పుడు దీనికి తోడుగా ఈ నేను ఈ మధ్య నేను చదివిన తర్వాత సార్ బుక్ చదువుతుంటే నాకు అనిపించింది, ఈ మెటీరియలిస్టిక్ కండిషన్సే కాకుండా విస్తృత లక్ష్యాలలో ఇంకా ఈ అస్తిత్వ ఉద్యమాలకు ఎప్పుడు మర్చిపోకుండా మనకు అంబేద్కర్ అనే గొప్ప రాజ్యాంగం ఉంది, రాజ్యాంగ విలువలు ఉంది. ఆ రాజ్యాంగ విలువల ఆధారంగా ఈ సమిష్టిగా పోరాటం చేయడం అనేది ప్రతి అస్తిత్వ సమూహానికి రాజ్యాంగాన్ని కనుక దృష్టిలో పెట్టుకొని, రాజ్యాంగ విలువలను కనుక దృష్టిలో పెట్టుకుంటే ఇంత విభజనకు లోనుగా, అంటే ఈ నిచ్చెన మెట్ల సమాజంలో ఒక కులం కింద ఇంకో కులం ఉండడం, ఈవెన్ దళితులలో అంటారు, దాన్ని మనం అడ్రస్ చేసుకుంటున్నాం. దాన్ని అడ్రస్ చేసుకుంటా రాజకీయ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని, విస్తృత లక్ష్యాలను, మెటీరియల్స్ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని, వీటి ఈ లార్జర్ కాంటెక్స్ట్ లేకపోతే ఏ అస్తిత్వ ఉద్యమం నిలబడదు. అది ఎంత మంచి చేస్తే అంత కీజ్ చేస్తుంది. ఇంకా చాలా విషయాలు చెప్తాడు. ఇంకొక విషయం చెప్తాడు. ఇప్పుడు పునాది ఉపరితలం అంటే ఈ దళిత ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎంత ఇన్నోవేటివ్ గా చెప్పడానికి ప్రయత్నం చేశారంటే, మార్క్సిజం ప్రకారము పునాదిలో మార్పు రాంది, ఉపరితలంలో మార్పు రావాలి. ఇది మార్క్సిస్ట్ సిద్ధాంత అవగాహన. దీన్ని గ్రామ్సీ అవగాహనలోకి తీసుకుపోతే, ఇది గ్రామ్సీని చదవకుండా దళిత ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు చాలా ఇన్నోవేటివ్ ఇంటర్ప్రిట్ చేశారు. ఏమనంటే, నువ్వు పునాదిని కూల్చాలంటే పైన కప్పును తీసేయాలి కదా, ఉపరితలం తీసేయకుండా పునాది ఎట్లా తీసావు? కులం ఉపరితలం అంటున్నాడు. కులం ఉపరితలము ఆర్థిక అంశాలు, ఉత్పత్తి, మోడ్ ఆఫ్ ప్రొడక్షన్, ఇదంతా బేస్ అంటున్నావు, పునాది అంటున్నావు. నువ్వు పునాదిలో మార్పు వస్తేనే ఉపరితలంలో మార్పులు వస్తాయి అంటున్నావు. ఉపరితలాన్ని అయితే కదిలియాలి కదా, నువ్వు పునాదిని కదిలించాలని. ఉపరితలాన్ని కదిలియకుండా పునాదిని కదిలియచ్చు. బట్ కులం చాలా ప్రధానం, దాన్ని కదిలియడం చాలా ప్రధానం, దాన్ని రిఫార్మ్ చేయడం చాలా ప్రధానం. అది సార్ పుస్తకాలు స్పష్టంగా రాస్తాడు. ఇంకొక అంశం రాస్తాడు గ్రామాల గురించి. అంబేద్కర్ చాలా అద్భుతంగా చెప్తాడు. గ్రామాలంటే ఎంత సంకుచితత్వానికి నిలయాలు, కులాహంకారానికి నిలయాలు, కులతత్వానికి నిలయాలు. వాటి దళితులకు వేరే దారే లేదు, గ్రామాలని వదిలేసి వెళ్ళిపోవాలి. అంబేద్కర్ అన్న విషయాన్ని సార్ పుస్తకాలు గురించి చేస్తారు.